విజయ నిర్మల గారు, సాక్షి లెజెండ్స్కి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీలోని ఎన్ని కోణాలు ఉన్నాయో ప్రపంచానికి కొన్ని తెలుసు, కానీ మీ జర్నీని గుర్తు చేసే ప్రయత్నం ఈ కార్యక్రమం. నా యాక్టింగ్ లైఫ్ నా 7th ఇయర్లో స్టార్ట్ అయింది. అప్పుడు మా కజిన్ రావు బాలసరస్వతి గారు సింగర్, అప్పుడు ఆవిడ రోజు నైట్ నాకు నిద్రపోతుండగానే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేసుకున్నారు. పొద్దున్న లేచి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఏంటంటే నీకు యాక్ట్ చేయడం ఇష్టమా అన్నారు. నాకు చాలా సరదా యాక్ట్ అంటే అప్పటికే డాన్స్ నేర్చుకుంటున్నాను, భరతనాట్యం స్టార్ట్ చేశాను 7th ఇయర్లో. అని చేస్తాను అన్నాను. అంటే సరే పొద్దున్నే డ్రెస్ చేసి మన పీపులే గారు డైరెక్షన్, అంటే శాంతకుమారి గారు ఒక హీరోయిన్, ఎస్ వరలక్ష్మి గారు ఒక హీరోయిన్. అంటే శాంతకుమారి గారికి కొడుకుగా నేను పెరిగితే టిఆర్ మహాలింగం అవుతాడు. పిక్చర్ పేరు మచ్చరేఖ. అలాగ 2-3 సినిమాలు, మనంపోల మాంగళ్యం అనే ఒక సినిమా, అందులో సావిత్రి గారు, జమినీ గణేషన్ హీరో. తమిళ్. పాండురంగ మహత్యం ఇదన్నీ దీని తర్వాత సింగారి, మనంపోల మాంగళ్యం, మచ్చరేఖ, ఈ 3 సినిమాలు అయింది. దానికి మధ్యన బెంగాలీ సినిమా అంటే ఏవేం వాళ్ళది, అదొకటి చేశాను. అది అయిన తర్వాత పాండురంగ మహత్యం. ఇట్లా అమ్మాయిలు అందరినీ సెలెక్ట్ చేస్తున్నారంటే సరే వెళ్తే ఎన్టీ రామారావు కూర్చున్నారు. ఫస్ట్ టైం ఆయన చూడడం. ఇక్కడ అమ్మ అన్నారు. వెళ్ళి ఈ అమ్మాయి ఓకే, మా కృష్ణుడు గెటప్ అంతా వేసి స్టిల్స్ తీయండి అని చెప్పి స్టిల్స్ అది తీస్తే పర్ఫెక్ట్గా ఉన్నది. ఈ అమ్మాయి ఓకే చేసింది. అది కూడా సాంగే, బ్యాలే, జయకృష్ణ ముకుంద మురారి. అది చాలా మంచి పాట. అది కూడా నైట్సే చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు అంత పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండి సెట్కి వచ్చిన తర్వాత శంకుచక్రం ఇవన్నీ రాయడం ఆయనే. ఆ తర్వాత షూటింగ్ మొదలైంది. కింద ఫ్లవర్ డెకరేట్ చేస్తున్నాడు ఆయన మొదటి రోజు. చేస్తుంటే నాకు భయం ఒక పక్కన, పూరి పొట్టట వేరే టైట్ అయిపోయింది, నిద్ర ఒక పక్కన వస్తూ ఉంది, ఏం చేయాలో తెలియలేదు. సడన్గా నాకు వామిటింగ్ వచ్చేసింది. అంతే, ఇంకేం తెలియదు, ఏమైందో సూన్ అయిపోయాను. అయ్యో, ఆ తర్వాత ఏమైందన్నారు. ఏమైందంటే దిష్టి తగిలింది కృష్ణకి అని పెద్ద గుమ్మడికాయ తెప్పించి దిష్టి చుట్టించి, అంటే చెప్తున్నాను ఆ రోజుల్లో ఉన్న ఒక ఎఫెక్షన్ ఇవన్నీ ఇప్పుడు తక్కువ కమర్షియల్ అయిపోయింది. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఒక తమాషా జరిగింది. అదేంటంటే ఆయన వాళ్ళ తల్లికి సేవ చేస్తూ ఉంటాడు. కృష్ణుడు ఇంటి ముందుకు వచ్చి, భక్త నేను వచ్చాను, నాకు కాళ్ళు కాలుతున్నాయి, నన్ను లోపలికి పిలువ అంటే, కుదరదు, మా అమ్మ నాన్నకు సేవ చేస్తున్నాను, నువ్వు కొంతసేపు అక్కడెక్కడన్నా ఉండు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక బండరాయి ఉంటుంది. ఆ బండరాయి మీద కాలు పెడితే అది దేవేంద్రుడు అయిపోతాడు. అది షాట్ తీస్తుండేటప్పటికి నేను కాలు పెట్టాను, ఆ షాట్ అయింది, దేవేంద్రుడు రావాలి స్టాప్ బ్లాక్లో అనమాట. ఈ లోపల ఆ దేవేంద్రుడు అన్నా, నేను రాను, ఇంత చిన్న పిల్ల నా కాళ్ళ మీద, నా మీద కాలు పెట్టడం ఏమిటి అన్నాడు. మామూలు ఆర్టిస్టే, చిన్న జూనియర్ ఆర్టిస్టు. దాంతో రామారావు గారికి కోపం వచ్చి, నువ్వు ఆర్టిస్టు అనుకుంటున్నావా, లేకపోతే నిజంగానే నువ్వు ఒక ఇదిలాగా వచ్చావా ఇక్కడికి, వెళ్ళిపోనేసి వేరే మనుషులు అప్పటికప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేసి షాట్ తీశారనమాట. అదే సినిమాలో ఆఖరిలో ఆయన ఐక్యమైపోతుంటారు, పాట పాడుతూ ఐక్యమైపోతారు, ఆయన మదర్ ఫాదర్. ఆయన అలా కాళ్ళ దగ్గర కూర్చుని పాడాడు. అంటే ఆ టాలెంట్ ఆర్టిస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత నేను ఎన్టీ రామారావు అనేది ఆయనకి గుర్తుండదు. ఆ సినిమా అయిన తర్వాత భూకైలాస్లో ఆయన రావణాసురుడు. నేను అనుకుంటున్నా బ్యాలే, నేను చిన్నగా ఉండేదాన్ని, బక్కగా ఎంత ఉండేదాన్ని. ఏదో సాగర్, ఘంటసాల రామసాగర్ అనే అబ్బాయి రాముడు. పట్టాభిషేకం దగ్గర నుంచి అరణ్యవాసం వరకు మొత్తం బ్యాలే అనమాట. నేను అనుకుంటున్నాను ఎన్టీ రామారావు వస్తారు, నన్ను సీతని తీసుకెళ్ళిపోతాడు కదా అని చూస్తే ఎవరో ఒకటి గడ్డం వేసుకొని వచ్చేసాడు. బ్యాలే కదా అది. అలాగా భూకైలాస్ అయింది. అటు ఇటు కాకుండా ఉన్నానని ఒక 2-3-4 ఇయర్స్. 18th ఇయర్ మా ఫాదరు వాణి స్టూడియోలో ఇంజనీర్గా ఉండేవారు. అప్పుడు మా నాన్నకి విన్సెంట్ గారు ఫ్రెండ్. ఆయన ఏమన్నాడు, మీ అమ్మాయి సినిమాలు కంటిన్యూ చేస్తారా ఏంటి అని అంటే నన్ను అడిగారు మా నాన్నగారు. చేస్తాను, నాకు ఇష్టం అన్నాను. అంటే అప్పుడు విన్సెంట్ గారు నన్ను పిలిపిస్తే ఫస్ట్ పిక్చరు మలయాళం, భార్గవి నిలయం, 100 days ఆడింది నాకు. అది అయిపోయిన తర్వాత మన వాహిని వాళ్ళు నాన్నకు చెప్పారు,
ఇలాగ రషెస్ చూసాం మేము అక్కడే వాహినిలో కదా, అమ్మాయి చాలా బాగుంది. అంటే అదేం పిక్చర్ అంటే గోస్ట్ పిక్చరు, హీరోయిన్ చచ్చిపోతుంది, తర్వాత గోస్ట్ అయిపోతుంది. అంటే నా ఐస్ మీద ఎక్కువ ఫోకస్ తీసి సాంగ్ అంతా తీసేవాళ్ళు, పాట అంతా కళ్ళ మీదనే తీసేవాళ్ళు ఎక్కువగా. మలయాళం. అవును. అది చూసి అమ్మాయి చాలా బాగుంది, మేము రషెస్ చూసాము, మీరు మా పిక్చర్లో యాక్ట్ చేయాలి అంటే సరే అంటే ఏంటంటే రంగులు రాట్నం. అక్కడి నుంచి మొదలైంది. నాకు బ్యానర్స్ అన్ని మంచి బ్యానర్స్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ నా లక్ అనమాట. ఈ క్రమంలో మీ చదువు పోయింది కంప్లీట్ 10th లో వెళ్ళిపోయింది. అండ్ మామూలుగా మరి మీ ఫోకస్ అంతా అప్పుడు ఈ సినిమాకి మధ్య నెక్స్ట్ సినిమా చేద్దాం అన్న దాని మీద ఉండేదా, ట్రై చేస్తూ లేక చూసుకుందాం? డాన్స్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవారు. వాడిమహాల్లో పెద్ద ఫస్ట్ ఎలంగేటం జరిగింది, దానికి ఎన్టీ రామారావు గారు వచ్చారు. అలాగా సినిమా గ్యాప్ ఉన్నప్పుడు అంతా డాన్స్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మా అమ్మగారు ఊరు నర్సరావుపేటలో అప్పుడు పాండగ మంచం రిలీజ్ అయింది. వాళ్ళు కాలేజీ కడుతున్నారు అని అంటే ప్రోగ్రామ్ చేశాను నేను. 3 hours ప్రోగ్రామ్ చేసి వచ్చిన కలెక్షన్ వాళ్ళకి కాలేజీ కట్టడానికి అప్పుడే ఇచ్చేసాను. ఇక రంగుల రాట్నం షూటింగ్ అప్పుడు చంద్రమోహన్కి అది ఫస్ట్ పిక్చరు, నాకు ఫస్ట్ పిక్చరు. అట్లా ఆ సినిమా నాకు 100 రోజులు ఆడింది. నంది అవార్డు కూడా వచ్చింది. మా విజయ వాళ్ళు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మా పిక్చర్లో యాక్ట్ చేయాలమ్మా నువ్వు అంటే సరే. నాకు అలా వచ్చేసినాయి పిక్చర్స్. అంటే ఏంటంటే షావుకార్ జానకి గారు యాక్ట్ చేశారు, షావుకార్ అనే పిక్చర్. అది తమిళ్లో ఎంగవీటి పెండ్ అని తీశారు. అవును, ఎంగవీటి పెండ్ కోసం మీరు ఎంగవీటి పెండ్ అన్నారు. రంగుల రాట్నం తర్వాత ఎంగవీటి పెండ్ యాక్ట్ చేశాను. ఇక అలాగా ఇక తిరిగి చూడలేదు ఆర్టిస్ట్గా. పడమాపాసిమ అనేది కేఎస్ గోపాలకృష్ణ పిక్చర్, అది 1 year ఆడింది. దాంట్లో ఏంటంటే క్యారెక్టరు స్లమ్ గర్ల్ అలేక్ అనేది ఊతపదం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అలేక్ నిర్మలా అని పిలవడం మొదలెట్టారు. విజయవాళ్ళేమో విజయ నిర్మల అని పేరు పెడితే వీళ్ళు వచ్చి అలేక్ నిర్మల అని తమిళ్లో అంటే ఇప్పుడు అలేక్ నిర్మల అంటే తెలుస్తుంది.